నా పేరు సుధాకర్ రెడ్డి. నేను ఎస్బీఐ కాలనీ గొల్లపల్లి రోడ్ నందు కాంప్లెక్స్ నిర్మించి 2019వ సంవత్సరం అక్టోబర్లో మైఫర్స్ మహేష్ అండ్ ఉమేష్ వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ నడుపుకుంటూ బాడికి ఇవ్వడం జరిగింది. బాడికి తీసుకునే రోజు నుండి ఇప్పటి వరకు ₹1 కూడా కంటిన్యూ కట్టలేదండి. ఆ తర్వాత కరోనా వచ్చింది. నా దగ్గర మెసేజ్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ మంత్ 2వ నెలలో వేయలేదు, 3వ నెలలో సెంటిమెంట్గా వేయలేకపోతున్నాను అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనా తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా 1.5 సంవత్సరం కాలం గడిపాడు. మళ్ళీ ఆ తర్వాత కోర్టుకు పోయాడు. ఏమంటే బిల్డింగ్ ఓనర్ ఖాళీ చేయమంటున్నారని. మళ్ళీ 1 ఇయర్ తర్వాత ₹8,10,000 అక్కడే కోర్టు దగ్గర డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత కూడా 10,000, 20,000 వేస్తుంటాడు. నేను పైన 3rd and 4th ఫ్లోర్ లాడ్జీ నిర్వహిస్తున్నాను. లాడ్జీకి వచ్చే కస్టమర్లను కూడా కారు అక్కడ ఆపితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ ఆడవాళ్ళని చూడకుండా నానా దుర్భాషలు ఆడుతుంటారు. రోడ్డు పక్కన ఎవరన్నా కారు పార్క్ చేస్తే కానీ వాళ్ళని కొట్టని పోయేది. బయట నుండి వస్తారండి లాడ్జీకి, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసేది. ఆ ప్లేస్ నాది, రోడ్డు నాది అనేది బిల్డింగ్ ఓనర్కి కూడా లేనంత అర్హత అతనికి ఉన్న. బాడీకి కట్టకపోయినా దౌర్జన్యాలకు పాల్పడుతూ అంతా దర్జా అనిపిస్తున్నాడు. ఏమన్నా మాట్లాడితే నేను కులంను అడ్డం పెట్టుకుని ఎస్సీ అని చెప్పేది, బెదిరించేది. ఆ రెస్టారెంట్లో అతను ఉమేష్, మహేష్, వాళ్ళ మదరు, వాళ్ళ నాన్న అందరూ కూడా నా బిల్డింగ్లో జీవనం సాగిస్తూ నా బిల్డింగ్ నాకు ₹45 లక్షల వరకు ఇప్పటి వరకు బకాయి ఉన్నాడు. ఆ ₹45 లక్షల కూడా ఇటీవల కోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. దాన్ని కూడా కోర్టును కూడా మిస్యూజ్ చేస్తూ కట్టేసామనేసి కాలక్షేపం చేస్తున్నాడు. పాపం బండే రోజు వస్తుంది, కానీ న్యాయం అనేది నిదానంగా టైం పడుతుంది. కాబట్టి అతనికి అన్యాయానికే ఎక్కువ విలువ ఉంటుంది. ఇటీవల ఈ మధ్యలో రాజకీయ నాయకుడు జనసేన పార్టీ అని ఏపీఐసి డైరెక్టర్ పోస్ట్ ఒకటి తెచ్చుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ రాజకీయం చేస్తున్నాడు. ఎవరన్నా మాట్లాడితే జనసేన నాయకుడని పదవి అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎక్కడైనా కిరాణా షాపుల్లో అప్పులు తెచ్చుకునేది, ఆ అప్పులు కూడా కట్టకుండా ఉండేది. మాట్లాడితే అప్పు అడిగితే కన్నా దౌర్జన్యం చేసేది. కులం అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేసేది. ఎందుకంటే ఈ కులం అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేయడం చాలా ఇది. ఎవరైనా రాజకీయ నాయకుడు అనేవాడు ఎవరికైనా మంచి చేయాలనుకుంటాడు, కానీ చెడు చేయాలనేకుండా ఉంటే రాజకీయాలకు రాకూడదు. ఏదైనా మంచి చేసేట్టుగా ఉంటే నువ్వు రాజకీయం చేయొచ్చు. నువ్వు ఇల్లు అద్దె కట్టవు. ఇటీవల ఇప్పుడు నేరేడుపల్లిలో గార్మెంట్స్ పెట్టుకొని కుట్టు మిషన్లు పెట్టుకొని దాదాపు 5-6 ఏళ్ళు బాడీ కట్టలేదు. ఇంకా చాలామందికి చికెన్ సెంటర్లో అప్పులు తెచ్చుకుంటారు. ఫర్నిచర్ షాప్లో తెచ్చుకొని అప్పు ఇవ్వలేదు. ఇటీవల మా బిల్డింగ్లోనే ఫర్నిచర్ చేసిన అతను అంజాద్ అనే పిల్లోనికి కూడా 10 లక్షలు అప్పు ఇవ్వలేదనేసి అతను కూడా చాలా బాధపడ్డాడు నా దగ్గరికి వచ్చేప్పుడు. అప్పుడు ఎమ్మెల్యేకి కూడా చెప్పాడు, డబ్బులు ఇవ్వలేదంటే మేమేం చేసేది అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కూడా అదే విధంగా ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ అనేది వాళ్ళ తమ్ముడు. అతనే వచ్చి వాళ్ళిద్దరూ వస్తారు, అన్నదమ్ముడు అందరూ ఎంటర్ ఫ్యామిలీ అంతా ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ నడుపుకుంటూ ఉన్నారు. మహేష్ భార్య సంగీతారెడ్డి. సో ఏమన్నా మాట్లాడితే రెడ్డి అనేది ఎవరి దగ్గరికన్నా పోతే రెడ్డి అంటారు. మిగతా వాళ్ళ దగ్గరికి పోతే పార్టీ పరంగా పోయి అక్కడ ఏమంటాడంటే బల్జా అంటాడు. ఏమంటే జనసేన అంటే బల్జా అనేది. మిగతా వాళ్ళ దగ్గరికి ఎవరన్నా అప్పులు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు ఎగరగొట్టాలంటే ఆడేవి ఎస్సీ అనేది. ఎస్సీ అని బెదిరిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. మైఫోర్స్ మహేష్ అంటాడు. మైఫోర్స్ కాదు, అతను బోఫోర్స్ లాంటివాడు. బోఫోర్స్ మహేష్ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అందరినీ మోసం చేసేదానికి బాగా ఉపయోగపడుతుంటుంది ఇలాంటి నాయకులకు. ఇలా రాజకీయాలు చేయడము, బ్లాక్మెయిల్ చేసుకుంటాం. పవన్ కళ్యాణ్కి కూడా చెడ్డ పేరే. ఏంటంటే రాజకీయ నాయకుడు అనేవాడు మంచి చేయాలి. ఎవరికన్నా అన్యాయం జరుగుతా అంటే ఆడికి న్యాయం చేసి ఎదుర్కొనేవాడు రాజకీయ నాయకుడు. రాజకీయం అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ అందరికీ ఊర్లో అప్పులు చేసుకుంటూ కులంను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే వాళ్ళను ఎవరినే నేను చూడలేదు. ఎవరైనా ఫస్ట్ మంత్ రెంట్ కట్టకన్నా ఉండేవాళ్ళు ఉండారా? ₹90,000 ఫస్ట్ మంత్ రెంట్ తీసుకున్నప్పుడు నుండి 2 ఫ్లోర్లు తీసుకొని నేను ఎన్నో కోట్లు పెట్టి భూమి కొనుక్కొని దాని బిల్డింగ్ కట్టి లోన్ తీసుకుంటే ఆ లోన్ ఎక్కడి నుండి కట్టాలి నేను? ఇప్పుడు నాకు అద్దె వస్తుందని నేను లోన్కి ఎంతో కొంత లోన్ కడతాను. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నాకు బ్యాంక్ వాడు నా బిల్డింగ్ యాక్షన్ తీసుకుంటాడు కదా. 3 నెలలు కంటిన్యూగా కట్టకపోతే
అకౌంట్ ఎన్బిఐ అకౌంట్ అవుతుంది. అతను ఏం చేస్తాడు, కోర్టుకు పోతాడు, యాక్షన్ తెస్తాడు. ఇట్లా 6.5 సంవత్సరం అయింది. ఇప్పుడు 6.5 సంవత్సరం నువ్వు తీసుకొని సింగిల్ ఎన్పి కూడా కట్టకుండా రాజకీయం చేసుకుంటు 45 లక్షల రూపాయలతోన నా డబ్బులతోనే నువ్వు రాజకీయం చేసుకుంటున్నావు. 24 గంటలు నా బిల్డింగ్లోనే తింటూ జీవనం సాగిస్తూ మాకే అన్యాయం చేస్తా ఉంటే నువ్వు రాజకీయంగా నువ్వు ఎంతమందికి న్యాయం చేయగలుగుతావు? మామూలుగా 3 months రెంట్ కట్టకపోతేనే కంప్లైంట్ అగ్రిమెంట్లో ఆల్రెడీ ఉంది, 3 నెలలు కట్టకపోతే ఖాళీ చేయాలి అని ఉంది. కానీ కోర్టులో కొన్ని చట్టాల లొసుగులు పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఇది చేసుకుంటున్నారు. ఇటీవల 45 లక్షల రూపాయలు కోర్టు కూడా రిజర్వ్ చేసింది. ఆర్డర్స్ ఏం పాస్ చేస్తుంది అనేది టైం పడుతుంది ఏమే, కానీ అంతవరకు మేము వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు 45 లక్షల రూపాయలు అనేది చిన్న అమౌంట్ కాదు కదా. ఇప్పుడు నీకు జరగకపోతే నువ్వు ఖాళీ చేసుకొని వెళ్ళిపోవాలా? నువ్వు రాజకీయం చేస్తున్నావు, 10 మంది లేకపోతున్నావు, ఒక గుడ్డలు తెల్ల సట్లు వేసుకొని పోతే కాదు ప్రయోజనము, బుద్ధి బాగుండాలా. నీకు నచ్చకపోతే నువ్వు ఖాళీ చేసుకొని వెళ్ళిపో. ఇప్పుడు మేము కూడా ఇంకా కింద కూడా బిల్డింగ్ ఇచ్చాము, అద్దెకి ఇచ్చాము, కానీ వాళ్ళు కడుతున్నారు. వాళ్ళతో నాకు ఎలాంటి గొడవ లేదు కదా. నీకు నాకేముండదు, నువ్వు అద్దె కట్టాలా, అద్దె అకౌంట్లో వేస్తే మేము మాట్లాడాం కదా. ఇప్పుడు ఆయన అంటున్నారు సార్, ఇది మా తమ్ముడు హోటల్ పేరు మీద అయితే ఉందంటున్నారు, ఇది నా పేరు మీద లేదు, ఎందుకు నా పైన అలిగేషన్స్ చేస్తున్నారు అని చెప్పి. వాళ్ళ తమ్ముడి హోటల్ కాదు, అతని భార్య పేరు మీద, అతని భార్య వాళ్ళ తమ్ముడి పేరు మీద కాదు. నేను అగ్రిమెంట్ ఇచ్చిండేది అతని భార్య పేరు మీదే, వాళ్ళ తమ్ముడు కాదు. వాళ్ళ తమ్ముడు పార్టీగా చేసుకొని జిఎస్టీ పెట్టుకొని వాళ్ళ తమ్ముడు కూడా రన్ చేస్తున్నట్లు చూపించుకున్నారు. ఎందుకంటే బ్యాంకులో లోన్లు పాడు తీసుకునేదానికి. ఇప్పుడు ఎస్సీ పేరుతో లోన్స్ వస్తాయి కదా, సబ్సిడీ వస్తుంది కదా, దాన్ని అడ్డం పెట్టుకొని నన్ను ఒకటి ఇంతకుముందు కూడా బెదిరించాడు. అది క్యాన్సిల్ చేసి మా పేరుతో రాయి అగ్రిమెంటు, నా తమ్ముని పేరుతో ఒక ఫ్లోరు నా పేరు రాయండి, మాకు లోన్స్ వస్తాయి, నీ అద్దె కడతాము అని. నేను అలాగా రాయను అని చెప్పి ఇది చేశాను. అప్పటి నుండి ఇంకా ఎక్కువ యాక్షన్ అనమాట. ఏమన్నా మాట్లాడితే కుళ్ళమడ్డం, రోడ్లోకి ప్లాట్ఫామ్ రాజకీయాలు చేస్తారు. మీరు ఇక్కడ ఏ విధంగా మెమరాండం ఇచ్చారు? అదే నాకు జరిగిన నష్టం ఏమంటే, ఆల్రెడీ 6.5 సంవత్సరం అయింది, అద్దె కట్టడం లేదు, కస్టమర్లు వస్తే బెదిరిస్తాడు. ఇటీవల కూడా మా లాడ్జీ దగ్గర ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి లాడ్జీకి వచ్చి పోతా ఉంటే రోడ్డు సైడ్ ఉంటే కార్ లాక్ చేసి ఆయన కూడా కొట్టడం జరిగింది పార్కింగ్ విషయంలో. రోడ్డు సైడ్ అంటే మా లాడ్జీ ముందర కూడా కాదు, కారు వచ్చి సైడ్లో పెట్టాడు. అతనికి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. రోడ్డు బార్ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టారు. అక్కడ పెడితే దానికి లాక్ చేయడం టైర్కు ఎవరు ఇచ్చారు అధికారం నీకు? పోలీసులే లాక్ చేయరు జనరల్గా. కర్ణాటకలో ఎక్కడ లాక్ చేస్తూ ఉన్నారు. మేము ఎందుకంటే కర్ణాటక పోయినప్పుడు చూస్తూ ఉంటుంది. అది కూడా ఇప్పుడు చేయడం లేదు. ఎందుకంటే ఈ చలాన పెట్టారు, ఈ చలాన ఫైన్ చేస్తాడు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇతనికి ఎవరు ఇచ్చారు అధికారం? లాక్ చేసి దౌర్జన్యం చేయడము. అందరిపైన అలా దౌర్జన్యం చేస్తూ ఉంటే రోడ్డు మీద చూస్తూ నేను దాదా అనుకుంటున్నాడు. అది వాళ్ళ యొక్క ఇది. కాబట్టి పోలీసులు కూడా వీళ్ళపైన చర్యలు తీసుకొని పవన్ కళ్యాణ్కి కూడా తెలియజేస్తాము ఈ విషయమును. మీరు పదవులు ఇచ్చినందువల్ల ప్రజలను కాపాడకుండా అందరినీ దోచుకుంటూ పదవి అడ్డం పెట్టుకొని అందరిపైన దౌర్జన్యాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పదవికి కూడా ఇతను అనర్హుడని తెలియజేస్తాము. ఏఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే. జనసేన నాయకుల గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మదనపల్లి నీరుగట్టువారిపల్లిలో రామాలయం స్ట్రీట్లో సొంతంగా ఇల్లు కట్టుకొని కాపురం ఉంటున్నాను. 10 సంవత్సరాల ముందర ఈ మైపోర్స్ మహేష్ అనే అతను వచ్చి నాకు ఇల్లు రెంట్కి కావాలని, గవర్నమెంట్ పెట్టుకోవాలని అడిగాడు. అప్పుడు నేను కొద్దిగా అడ్వాన్స్ తీసుకునేసి ఆ రెంట్కి 8,000 రూపాయలు రెంట్కి ఇచ్చాను. కొద్ది కాలంగా ఆయన బాగా కరెక్ట్గానే రెంట్ కట్టాడు. తర్వాత ఈ కరోనా వచ్చే ముందర ఆపేశాడు రెంట్. ఆ మధ్యలో 2 years మేము అడగలేదు, పని జరగలేదు అది ఇది అంటుండే అట్లే ఆపేసాను. తర్వాత మళ్ళీ రన్ చేసినారు. రన్ చేస్తే కూడా మళ్ళీ అడిగితే ఇట్లా ఏమంటే అప్పుడు కరోనా అప్పుడు పని జరగలేదు, దానికి మేము లాస్ అయినాము అది ఇది అన్నాడు. దానికి కొద్దిగా గొడవలు అయినాయి. తర్వాత మళ్ళీ ఏమో సర్దుబాటు చేసుకునేసి ఇప్పుడు కరెక్ట్గా కడతానని చెప్పి మళ్ళీ అప్పుడు కొంచెం ఇచ్చాడు. తర్వాత బ్రేక్ చేసాడు. ఇప్పుడు ఏమైనా రెంట్ అడిగితే గలాటకు వస్తాడు. గలాటకు వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే అక్కడ చూస్తున్నాను ఇక్కడ చూస్తున్నాను అంటాడు, ఖాళీ చేయడు. ఇట్లే టైం పాస్ చేసి ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఎన్ని మంత్స్ అయింది రెంట్ కట్టి? ఇప్పుడు కట్టి దగ్గర 4 years అయిపోయింది. అంటే మధ్యలో కొద్దిగా ఇచ్చాడు. బ్యాలెన్స్ ఎంత? ఒక 3 lakhs దగ్గర ఉంటుంది. ఏం రీజన్ ఏం చెప్తున్నారు?
రీజన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు అదే చూస్తున్నాము, ఇస్తాము, ఖాళీ చేస్తాము అట్లానే చెప్తారు. ఇవ్వలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇల్లు ఖాళీ చేసినా మేము వేరే వాళ్ళకి ఇస్తే మాకు అమౌంట్ వస్తుంది కదా, మేము ఆ రెంట్ మీదనే ఆధారపడి ఉన్నాము. అంటే మీరు ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఇస్తారని గమ్మున ఉన్నాము. ఇవాళ కాదు రేపైనా ఇస్తారులే అని చెప్పి మేము గమ్మున ఉన్నాము. ఎన్ని మంత్స్ ఇప్పుడు పెట్టారు? ఇప్పుడు దగ్గరగా 3 years ఓపిక పట్టాము. మధ్యలో కొద్దిగా ఇచ్చినాడు, 5,000 10,000 అట్లా ఇచ్చాడు. అయినా కానీ మాకు ల్యాక్స్లో ఉంది కదా, 5,000 10,000 ఎక్కడికైతుంది చెప్పండి. అట్లా చేశాడు. వీడు ఇల్లు ఖాళీ చేసినా మాకు వేరే వాళ్ళు రెంట్కి రెడీగా ఉన్నారు. రెంట్ కూడా ఎక్కువ, రెంట్ పెంచమంటే కూడా పెంచలేదు. అప్పుడు 10 సంవత్సరాల 8,000 ఇచ్చింటే అదే దాంతోనే లెక్క వేస్తున్నాడు. ఇప్పుడు మధ్యలో 5% 2 yearsకు 5% అయినా అది కూడా ఇది కాలేదు. ఇప్పుడు రెంట్ ఇవ్వలేదు, ఖాళీనూ చేయలేదు. ఏమైనా మాట్లాడితే ఇట్లా అట్లా గలాట చేసేది అది చేస్తున్నాడు. ఇప్పుడు మీరు మెమరాండం ఏమి ఇచ్చారు అక్కడ? ఇక్కడ అదే ఎస్పీ గారికి అదే చెప్పాను, ఇది మెమరాండం ఇలా ఉందండి, మాకు న్యాయం చేయండి అలా అని చెప్పాను. ఇంతకుముందు కూడా నేను యూట్యూబ్లో ఒకసారి కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే ఏమన్నారు? ఇంకా ఏం లేదు, అప్పుడు వచ్చి నేను ఖాళీ చేస్తాను అన్నాడు, కానీ ఇంతవరకు ఇంకా రాలేదు. అది ఖాళీ చేయమని ఏమన్నా లీగల్ నోటీస్ అట్లా ఏమన్నా ఇచ్చారా? లేదు అలాంటివి ఏం లేదు. లీగల్ నోటీస్ ఖాళీ మాటలతోనే చెప్పి ఇచ్చేసినాం అంతే. ఏమైనా మాట్లాడితే అది నేను జనసేన నాయకుడు అది అలా అని చెప్పి మమ్మల్ని ఒక భయం పెట్టేస్తున్నాడు. ఓకే, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అయితే? అదే ఎస్పీ గారికి అదే ఇది మాకు ఈ విధంగా ఉంది సార్, నేను ఇంతకుముందే యూట్యూబ్లో కూడా కంప్లైంట్ చేశాను, అయినా కానీ ఆయన రెస్పాండ్ కాలేదు. అదే ఖాళీ చేస్తాను ఇవాళ రేపు అంటున్నాడు, చేయలేదు. మాకు దయ ఉంచి మాకు న్యాయం చేయండి అని చెప్పి బాడీ ఇచ్చి ఖాళీ చేయమని చెప్పి మెమరాండం ఇచ్చాను ఎస్పీ గారు.